విలక్షణ నటులు కోటా శ్రీనివాసరావు మృతి పట్ల సంతాపం తెలియజేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచిన కోటా శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యానన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. తెలుగు తెరపై ప్రతి నాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రలు పోషించారు. తెలుగు భాష యాసలపై ఆయనకు మంచి పట్టు ఉంది. ఓ పిసినారిగా, ఓ క్రూరమైన విలన్గా, ఓ మధ్యతరగతి తండ్రిగా, ఓ అల్లరి తాతయ్యగా ఏ పాత్రలోనైనా ఒదిగిపోయారు. 1999-2004 మధ్య శాసనసభ్యుడిగా సేవలందించారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. కోటా శ్రీనివాసరావు గారితో మా కుటుంబానికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అన్నయ్య చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదుతోనే శ్రీ కోటా గారు చిత్రసీమకు పరిచయం అయ్యారు. నా మొదటి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో ఆయన ముఖ్యమైన పాత్రలు ప్రేక్షకులను అలరించారని గుర్తు చేశారు. కోటా శ్రీనివాసరావు డైలాగ్ చెప్పే విధానం, హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయన్నారు. కోటా శ్రీనివాసరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తానన్నారు పవన్ కళ్యాణ్.